గోంగూర బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని మీరు కావాలంటే విడిగా అయినా చేయొచ్చు. ఈ కుక్కర్లో ఆయిల్, నెయ్యి రెండు యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసి మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం ఫ్రై చేసుకొని నెక్స్ట్ అందులోనే గోంగూర కూడా వేసి మొత్తం కూడా గోంగూర మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా, అలా మగ్గిన తర్వాత కారం, ఉప్పు, వేయించిన ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ మొత్తం కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న రైస్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత మీరు ఎంతైతే రైస్ తీసుకున్నారో అంతే వాటర్ క్వాంటిటీ తీసుకొని కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చాక చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దీనికైతే పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.